దేవుని యందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దేవుని వాక్యము ధ్యానించుకునే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు వందనాలు. అనుదిన వాక్య ధ్యానాలు చేస్తున్న మీకు కూడా నిండు వందనాల్ని తెలియజేస్తున్నాను. నేటి ఉదయకాలము 136వ కీర్తనలో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశం, ఆయన కృప నిరంతరముండును. హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ ఉండును. ఆయన కృప, ఆయన ప్రేమ నిరంతరముండును అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము 136వ కీర్తన, అది ఉత్తర ప్రత్యుత్తర రీతిగా పాడుకునేటువంటి ఒక కీర్తన. ఈ కీర్తన అంతటిలో ప్రతి వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట, ప్రతి వచనాన్ని గమనిస్తూ ఉంటే ఆయనను కీర్తిస్తూ, ఆయనను స్తుతిస్తుండగా దేవాది దేవుణ్ణి ప్రత్యుత్తరముగా భక్తులు, విశ్వాసులు ఏమంటా ఉన్నారంటే, ఆయన కృప నిరంతరముండును. ఇంగ్లీష్లో హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సమస్తమును సృజించిన వారు, ఆయనే రక్షిస్తున్నవారు, ఆయనే కాపాడుతున్నవారు, ఆయనే నడిపిస్తున్నారు, ఆయనే జీవింపజేస్తూ ఉన్నారు అనే అంశాలు మనకు ప్రస్ఫుటంగా కనబడతా ఉంటాయి. మానవుల కొరకు, మానవ సంబంధమైనటువంటి జీవితంలో ప్రతి అవసరత, అక్కర కొరకు దేవుడు ఈ సృష్టిలో జరిగించిన గొప్ప కార్యాలన్నిటినీ భక్తుడు తెలియజేస్తున్నాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి దేవుడు నిర్మించిన విధానాన్ని, సృష్టి చేసిన విధానాన్ని, ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రత్యుత్తరంగా ఆయన కృప నిరంతరముండును. మనం ఎప్పుడైనా ప్రార్థిస్తుండగా, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వస్తుండగా మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు జరిగించిన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించడం ప్రాముఖ్యమైంది. తర్వాత సాక్షార్థమైనటువంటి జీవితం, ఆయన రక్షించువాడు, కాపాడువాడు అన్నప్పుడు దేవుడు మనల్ని విమోచించిన విధానం, కాపాడిన విధానం, శ్రమల గుండా, కష్టాల గుండా బయటికి తీసుకొచ్చిన విధానం, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించేటువంటి వారంగా ఉండాలి. మూడవది, ప్రతిదినం మనల్ని పోషిస్తూ నడిపిస్తుంది కూడా దేవుడే కదా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రతి సందర్భంలో స్తుతించవలసినటువంటి ప్రతి సందర్భంలో కూడా, ప్రార్థించే ప్రతి సందర్భంలో, అవసరతలు తెలియజేసే సందర్భంలో, అక్కర ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో దేవుని స్తుతించుతూ ఉన్నారు. ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చి జీవితంలో వారు కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి స్తుతించడం మొదటిది. 2, దేవుడు వారి జీవితంలో వ్యక్తిగతంగా చేసిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వారి జీవితంలో సమాజంగా, వారి జీవితంలో దేశంగా, వారి జీవితంలో ప్రజగా దేవుడు జరిగించిన కార్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడం. దేవుడు కాపాడుతున్నటువంటి విధానం, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. చూడండి, మనల్ని రక్షించిన విధానం, ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకొచ్చినటువంటిది, ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గంలో మనకు తోడై ఉండిన దేవుడు, ఏ రాజుల నుండి మనల్ని విడిపించినారు. ఈ రీతిగా అన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మన జీవితంలో కలిగి ఉన్న ఏంటి అని జ్ఞాపకం చేసుకొని స్తుతిస్తూ ఉన్నారు. జీవితంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుడు రక్షించిన విధానాన్ని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. దేవుడు పోషిస్తూ అనుదినం నడిపిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. అందుకే ఆయన కృప నిరంతరం. మానవ జీవితంలో మనం బ్రతికున్న ప్రతిదినం, ప్రతి క్షణం దేవుని కృప. ఆయన కృప లేని ఒక్క క్షణం కూడా మనం భూమి మీద ఉండలేం. మనం ఎటువంటి వారమైనా ఈ దినం దాకా ఉన్నాము అంటే అది ఆయన కృప. దేవుడు సహించే స్వభావం, క్షమించే స్వభావం, ప్రేమించే స్వభావాన్ని బట్టి మనం ఉన్నాం. దాన్ని గ్రహించినటువంటి దైవజనుడు, భక్తుడు ఈ కీర్తన రాస్తూ, ప్రభువా నీ కృప నిరంతరం ఉంది, నిరంతరం ఉంది గనుక ఇదిగో మేము ఇంకా ఉన్నాం, మేము ఇంకా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మేము ఇంకా కొనసాగుతూ ఉన్నాం, మమ్మల్ని కాపాడుతున్నాం, మమ్మల్ని పోషిస్తూ ఉన్నామని. ఈ ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేసిన వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మేలు చేయవాడని గుర్తిస్తూ, ప్రార్థించి విశ్వాసంలో ఎదిగే కృప దేవుడు దయచేయను గాక.
ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి దినదిన మేలు దీవెనలతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.